నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను చిత్ర యాదవ్. శ్రీకృష్ణుడు జగద్గురువు. గీతను బోధించి లోకానికి దారి చూపాడు. శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు. తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు. వెన్న దొంగగా అందరి మనసులను దోచుకున్నాడు. గోపబాలకుడిగా, సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు. ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కళ్యాణం కోసమే. అసలు శ్రీకృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించగలమా? శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. కృష్ణాష్టమి జరుపుకుంటున్న నేపథ్యంలో కృష్ణుడి గురించి, కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కంసుడు పరమ రాక్షసుడు, కానీ అతనికి చెల్లెలు దేవకి అంటే అమితమైన ప్రేమ. ఆమెకు వసుదేవుడినిచ్చి పెళ్లి చేసి ఆనందంగా అత్తారింటికి సాగనంపుతున్న సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో 8వ సంతానంగా పుట్టే కుమారుడు కంసుని సంహరిస్తాడని చెబుతుంది. దీంతో కోపోద్రిక్తుడైన కంసుడు తన చెల్లెలు దేవకి, బావ వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే సంహరిస్తుంటాడు. అలా 7 బిడ్డలను కోల్పోయిన దేవకి 8వసారి గర్భం దాలుస్తుంది. ఈసారి జన్మించబోయే బిడ్డ తనను సంహరిస్తాడని కంసుడికి ముందే తెలుసు. కాబట్టి చెరసాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేస్తాడు కంసుడు. అంతేకాదు, బిడ్డ పుట్టగానే చంపాలనుకుంటాడు. నెలలు నిండడంతో శ్రావణ మాస బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రయుక్త లగ్నంలో అర్ధరాత్రి పూట శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. భూమి మీద అధర్మం, అరాచకత్వం పెరిగిపోయి ధర్మం కానరానప్పుడు విష్ణుమూర్తి మానవ అవతారంలో జన్మించి అసుర సంహారం జరిపించి తిరిగి ధర్మాన్ని నెలకొల్పుతాడని హిందూ మతం విశ్వసిస్తుంది. ధర్మాన్ని నిలబెట్టడానికి, మానవాళిని సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన 8వ అవతారమే శ్రీకృష్ణావతారం. ధర్మాన్ని పాటించిన పాండవులకు అండగా నిలిచి ఆ ధర్మాన్ని ఓడించాడు. గీతకారునిగా యుద్ధరంగంలో అర్జునుడికి హితబోధ చేశాడు. పుట్టుక చావుల పరమార్థం తెలిపాడు. దాన్నే భగవద్గీతగా మనం చదువుతున్నాం. జన్మించిన నాటి నుంచి శ్రీకృష్ణుడు దేవతామూర్తిగా పూజలు అందుకుంటూనే ఉన్నాడు. అల్లరి బాలకుడిగా, వెన్న దొంగగా, గోపీలోలుడిగా, గోవర్ధన గిరిధారిగా, కాళీయమర్దనుడిగా, గీత ప్రబోధకుడిగా, అసుర సంహారిగా తాను చేసిన ప్రతి పని ద్వారా మానవాళికి అద్భుతమైన సందేశాన్ని ఇస్తూనే ఉన్నాడు. వెన్నను దొంగలించి గోపబాలులకు పంచిపెట్టడం ద్వారా మనకున్నది నలుగురికి ఇవ్వడం వల్ల కలిగే సంతోషం ఎలా ఉంటుందో చేసి చూపించాడు. పశుపక్షాదులను రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై నిలిపాడు. పుట్టగానే తల్లిదండ్రులకు యుద్ధ భూమిలో అర్జునుడికి కర్తవ్య బోధ చేశాడు. అందుకే ఆయన్ను కృష్ణం వందే జగద్గురుం అని కీర్తిస్తారు. హిందూ మతస్థులు శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళగౌరి, శ్రావణగౌరి వ్రతాలు చేస్తారు. ఈ మాసంలో వచ్చే మరో విశిష్టమైన పండుగ కృష్ణాష్టమి. ఇది శ్రీకృష్ణుని జన్మదినం. దీన్ని జన్మాష్టమి, గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటారు. గీతాచార్యుని జన్మదినానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజును తల్లులందరూ తమని తాము దేవకి, యశోదలుగా భావించుకుంటూ తమ బిడ్డలనే శ్రీకృష్ణుడి ప్రతిరూపాలుగా భావిస్తారు. తన లీల ద్వారా భక్తి, జ్ఞానం, యోగం, మోక్షాల గురించి ప్రపంచానికి తెలియజేస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ దుర్గుణాలను వదిలి ధర్మ మార్గాన్ని అనుసరించి జీవితానికి సార్థకత ఏర్పరచుకోవాలని దివ్యోపదేశం చేశాడు శ్రీకృష్ణుడు. సంతానం లేనివారు గోపాలుని పూజిస్తే సంతాన ప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు. శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజు జన్మించాడు. ఆ రోజునే మనం కృష్ణాష్టమిగా జరుపుకుంటాం. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కృష్ణాష్టమి పూజను కూడా రాత్రి సమయంలో చేసే ఆచారం కొన్ని చోట్ల ఉంది. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి
గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. బాలకృష్ణుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా కృష్ణ పాద ముద్రలు వేయాలి. కృష్ణుడికి వెన్నంటే బాగా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజు దాన్ని కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు. కృష్ణాష్టమి పూజలో భాగంగా గుమ్మం దగ్గర నుంచి పూజ మంటపం వరకు శ్రీకృష్ణ పాదాలను వేస్తుంటారు. ఈ ప్రక్రియ భారతదేశం అంతటా కనిపిస్తుంది. దీనికోసం ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని పాటిస్తారు. నేలపై పాదముద్రలు వేసి వాటిని అలంకరించడం ద్వారా బాలకృష్ణుణ్ణి ఇంట్లోకి ఆహ్వానిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లోకి సుఖశాంతులు ప్రవేశిస్తాయని నమ్ముతారు. అలాగే పాదాలను బయట నుంచి లోపలికి వస్తున్నట్లుగా వేస్తారు. కృష్ణాష్టమి సమయంలో ఉట్టి కొడతారు. దీన్ని ఉత్తర భారతంలో దహీ హండి అని పిలుస్తారు. దీని వెనుకున్న పరమార్థం ఏంటంటే సమిష్టిగా కృషి చేస్తే ఎంతటి అవరోధానైనా అధిగమించవచ్చు. కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడానికి ఉన్న మరో కారణం, చిన్నతనంలో గోపాలకృష్ణుడు ఉట్టిపై దాచిన వెన్న కుండలని పగలగొట్టి దాన్ని గోప బాలకులకు పంచిపెట్టేవాడు. నలుగురితో పంచుకోవడంలో ఉన్న ఆనందమేమిటో లోకానికి చాటి చెప్పాడు. దాన్ని స్మరించుకుంటూనే ఉట్టి కొడతారు. మీరు ఏ పని చెయ్యాలనుకుంటే ఆ పని చెయ్యండి. అందులో దురాశ, అహం, కోరిక కనిపించకూడదు. అందులో ప్రేమ, కరుణ, భక్తి, వినయం ఉండాలి. ఏది సాధించాలన్నా కష్టించాల్సిందే. కష్టపడనిదే అదృష్టం సైతం కలిసి రాదు. మీరు చేసే ప్రతి పనికి అదృష్టం తోడవ్వాలని, ఈ కృష్ణాష్టమి మీ జీవితంలో సంతోషాన్ని, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రేమ, వాత్సల్యాలతో ఈ పండుగను జరుపుకొని ఆనందంగా గడపాలని కోరుకుంటూ మీ యాదవ్ విజన్ తరఫున శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.